హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియా మార్ట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొచ్చా. ఇది వచ్చేసరికి చక్కగా మీరు ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. టెలి అసోసియేట్ ఫ్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అనమాట. అంటే కంపెనీ వచ్చేసరికి ఇండియా మార్ట్ అనే కంపెనీ నుంచి అయితే మనకు విడుదల చేశారు నోటిఫికేషన్ వచ్చేసరికి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట ఇండియా మార్ట్ అనేది. ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు ఇండియా మార్ట్ గురించి ముందే మీరు అయితే విని ఉంటారు, అంటే జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళైతే. ఇంకపోతే ఫుల్ డీటెయిల్స్ దానికి సంబంధించి కొన్ని మెయిన్ కీ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. అంటే అన్నీ చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా. దానికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ కూడా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి 5 days అయితే అవుతుంది ఫ్రెండ్స్. త్వరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. చక్కగా మీరు ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు. జాబ్ హైలైట్స్ వచ్చేసరికి 9 AM to 7 PM. అంటే ఈ మధ్యలో మీరు ఏదైనా ఒక 3 నుంచి 4 గంటలు పని చేసుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ పార్ట్ టైం జాబ్ అనమాట. ఇదైతే పర్మనెంట్గా చేసుకోవచ్చు, అలాగే పార్ట్ టైం అంటే మీకు ఏ టైం ఖాళీ దొరికితే ఆ టైంలో అయితే చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్. అంటే మీరు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు, కాకపోతే ఇంటి దగ్గర ఏ డిస్టర్బెన్స్ లేకుండా అయితే చూసుకోండి, సరిపోతుందన్నమాట. ఇంకా హోమ్ విత్ డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియా టు వర్క్ అండ్ టేబుల్ ఆర్ చైర్. అంటే మీరు ఏదైనా ఒక టేబుల్ మీద కానీ లేదా ఒక చైర్ మీద కూర్చొని అయినా సరే మీరైతే ఈ జాబ్ చేసుకోవచ్చు అనమాట. జాబ్ మ్యాథ్స్ స్కోర్ వచ్చేసరికి అంటే మీకు మెయిన్ అర్హతలు ఏమేమిటి? ఎర్లీ అప్లికెంట్ అంటే త్వరగా అప్లై చేయాల్సిన పని లేదు, లేదా మీరు ఇంకా త్వరగా అప్లై చేసుకుంటే మేల్ అనమాట. ఎందుకంటే ఎక్స్పర్ట్ అయిపోతాయి నోటిఫికేషన్ అనేది. ఇంకా ఉండాల్సిన కీ స్కిల్స్ కూడా లేదు. మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఖచ్చితంగా ఇలాంటి స్కిల్స్ ఉండాలని కూడా ఏం లేదు. అలాగే లొకేషన్ రిమోట్కి సంబంధించింది. అంటే మీరు ఏ లొకేషన్లో అయినా ఉండి పని చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. అంటే మీకు పలానా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ని ఇయర్స్ అని వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 100కి పైగా అయితే మనకు వేకెన్సీస్ ఉన్నాయి. అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి చలానా కట్టాల్సిన పని కూడా లేదు. ఇంకా శాలరీ అయితే మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా 3 నుంచి 4 అవర్స్ అయితే మీరు ఏదైనా పార్ట్ టైం అంటే ఖాళీగా ఏదన్నా చేస్తూ ఖాళీగా ఉన్న టైంలో అయినా పని చేసుకోవచ్చు. ఇంకా హియరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసరికి నోయిడా. అంటే ఆఫీస్ ఉండేదైతే నోయిడాలో అయితే ఉంది. ఒకవేళ మీకు ఏదన్నా ఆఫీస్ గురించి తెలుసుకోవాలి, ఒకవేళ ఇది రియల్ ఆర్ ఫేక్ అని. ఇండియా మార్ట్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, దాని బ్రాంచెస్ కూడా మస్తు ఉన్నాయి. ఇంకపోతే రిమోట్ అనమాట, ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. టెలికమ్యూనికేషన్ గురించి అయితే తెలిసి ఉండాలి. అంటే మనకు టెలికమ్యూనికేషన్ గురించి ఎలా ఏంది అనేది కొద్దిగా తెలుసుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అదర్ కీ స్కిల్స్ వచ్చరికి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడ్ జనరేషన్, సేల్స్ లీడ్ జనరేషన్, ఎంఎస్ ఆఫీస్. అంటే ఎంఎస్ ఆఫీస్ ఎందుకంటే మనకు దానికి సంబంధించింది కాబట్టి ఎంఎస్ ఆఫీస్ గురించి కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది అనమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదర్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఫ్రీ కాల్ స్టడీ విత్ కేస్ ఆఫ్ డిటర్మైన్ ది కరెంట్ ఎలిజిబిలిటీ విత్ అసైన్డ్ సెల్లర్స్ త్రూ అవైలబుల్ రీసెర్చెస్ ఆన్లైన్. అంటే సెల్లర్స్కి అయితే మనమైతే ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలన్నమాట. అంటే మనం ఉన్నంతసేపు అయినా ఖచ్చితంగా అయితే ఉండాల్సి, అంటే కస్టమర్కి అవైలబుల్ అయితే ఉండాలి. ఇంకా అప్టైన్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కనెక్టింగ్ విత్ దెమ్ త్రూ టెలిఫోన్ కాల్స్, వెరిఫై ఇన్ఫర్మేషన్. అంటే క్లయింట్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అయితే వెరిఫై చేయాలన్నమాట. ఏది ఫోన్ కాల్స్ దానా లేదా ఏదో ఇతర వాళ్ళు కాంటాక్ట్ అయిన దాన్ని బట్టి మీరైతే వాళ్ళకు ఉండాలన్నమాట, కమ్యూనికేట్ అయి ఉండాలి. అలాగే బేసిక్ కలెక్టెడ్ వెరిఫై ఇన్ఫర్మేషన్, అప్డేట్ ది క్లయింట్ ప్రొఫైల్స్. అంటే క్లయింట్ ప్రొఫైల్స్ నుంచే మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇలాంటివన్నీ అనమాట. అంతేకాకుండా ఇదంతా మొత్తం దానికి సంబంధించే. ఇంకా ఇదంతా చెప్తే మనకు టైం అయితే వేస్ట్ అనమాట ఊరికే. అంటే మీకు ఏమన్నా కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనైతే ఉంటుంది. ఇంకా ఫాలోయింగ్ అప్ విత్ ది సెల్లర్స్ బేస్డ్ అపాన్ రిక్వెస్ట్ విత్ దెమ్ ఓవర్ ది కాల్స్. అంటే కాల్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అయి ఉండాలి కస్టమర్స్ తోటి. వర్క్ విత్ 3 to 4 hours డైలీ. అంటే ఒక రోజులో అయితే
3 నుంచి 4 గంటలు అయితే కన్ఫామ్ అయితే పనిచేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీకు పార్ట్ టైంలో ఏదైనా ఏ టైంలో ఖాళీగా ఉంటే ఆ టైంలో డైలీ కనెక్టెడ్ అంటే వాళ్ళతోటి అయితే కనెక్ట్ అయి ఉండాలి. వర్క్ ఫ్రమ్ మండే టు సాటర్డే, అంటే మండే నుంచి సాటర్డే వరకు అయితే పని చేయాల్సి ఉంటుంది. 7 to 9 PM వరకు, అంటే ఈ మధ్యన ఏ టైంలో అయినా మీరైతే లాగిన్ కావచ్చు. ఏది ఒక టేబుల్ మీద అయినా చేసుకోవచ్చు, లేదా జస్ట్ చైర్ మీద కూర్చొనైనా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మస్ట్ హ్యావ్ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఉండాలన్నమాట నాలెడ్జ్. అంటే కంప్యూటర్ గురించి లేదా స్మార్ట్ ఫోన్ అవి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒక సిమ్ అండ్ కాలింగ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్, అంటే మంచి ఇంటర్నెట్కి సంబంధించి కనెక్షన్ కూడా ఉండాలన్నమాట. ఇంకా ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఇంకా డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇంజనీరింగ్కి సంబంధించిన డిపార్ట్మెంటు. ఇంకా ఫ్రీ టైం అయినా చేసుకోవచ్చు, పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, హోమ్ బేస్డ్ అంటే మీరు ఇంటి దగ్గర పని చేసుకోవచ్చు. ఇది గాయస్ నోటిఫికేషన్కు ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అంటే లింక్స్ కానీ నోటిఫికేషన్ కానీ ఇలాంటివన్నీ అనమాట. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.